అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో అంగరంగ వేడుకగా జరుగుతుంది శివరాత్రి పర్వదినం. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాళహస్తి సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సార్, ఎలా ఉంది మహోత్సవం సందర్భంగా? ఏర్పాట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? 5 సంవత్సరాలు శివయ్య సేవలో తరించారు ఒక శాసనసభ్యుడిగా. ఏ విధంగా ఉంది జీవనం కావచ్చు, ఇటు వేడుకలు కావచ్చు, ఎలా ఉంది? రోజు రోజుకి బిడ్డ 7th క్లాస్ ఎక్కువ మార్కులు సంతోషపడతారు, 10th ఎక్కువ వస్తే ఎంత ఆనందపడతారో ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఫస్ట్ మేము వచ్చినప్పుడు 30,000 40,000 మంది వచ్చేవాళ్ళు. నాకు ఆలోచించాం, ఎందుకు తిరుమలకి ఎక్కువ వస్తున్నారు, శ్రీశైలంకి ఎక్కువ వస్తుంది, విజయవాడకి. ఆ అట్మాస్ఫియరు వాళ్ళు దగ్గరుండి ఏవైతే పూల అలంకరణ, వాళ్ళు దేవుడి గురించి దాని స్టోరీలు అన్నీ కూడా డిజైన్ చేయటం జరిగింది. అందుకని మనం ఇండియాలో ఎక్కడ లేనట్టుగా పూల డెకరేషన్ ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే పెద్ద గుడి చాలా అందంగా, కనీసం మేము ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేకాడికి 30,000తో స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరం దాదాపు 3.5 లక్షలు చేరేనట్టుకుంది ఈరోజు సాయంకాలానికంతా. కాబట్టి 4 క్యూలు మీటింగ్ చేసాం. మామూలుగా 2, 3, 4. ఇంకా 5వ సంవత్సరం వచ్చింది గంటలు అడగచ్చు 5 అని జాగాలేదు 4 కాపిన. కాబట్టి ఆ భగవంతుడు చేసుకునే భాగ్యం. ఆ రోజు 4 వీధుల్లో రథాలు పోతుంటే చెయ్యి ఇరిగిపోయేది. ఈరోజు 4 వీధుల్లో పోతా ఉంటే అండర్ గ్రౌండ్ కేబుల్ అయింది, లైటింగ్ పెట్టినాం, సూర్యనగర్ అది క్లీన్ చేసినాం. మేము ప్రతిసారి ఎగ్జామ్లో పాస్ అవుతూ పోతాను. 30 సంవత్సరాలు వాళ్ళు ఫెయిల్ అవుతూ వచ్చారు తెలుగుదేశం వాళ్ళు. అందుకని భగవంతుడు మమ్మల్ని బాగా చూసుకుంటారు. మళ్ళీ ఈసారి ఇదే మీటింగ్లో నేను వచ్చి కూర్చుంటే వచ్చే సంవత్సరం కూడా ఎమ్మెల్యేగానే వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను తెలియజేస్తున్నాను. మీ అధినేత జగన్కే నవరత్నాలు గుడి కట్టినటువంటి నేత మీరు. సో ఈ 5 సంవత్సరాలు కూడా శివయ్య సేవలో ప్రత్యక్షంగా తరిస్తూ మీ అధినేత గురించి కావచ్చు, మీ గురించి కావచ్చు, ఏమన్నా ప్రత్యేక పూజలు కానీ కోరికలు కానీ కోరుకోవడం జరిగింది? ఇప్పుడు అదైతే మా అభిమాని, మా లీడరు, మా దేవుడు. ఈయన అందరికీ దేవుడు, నాకు లాంటి పేద ప్రజలకు దేవుడు. కాబట్టి ఆ సబ్జెక్ట్ వేరే, ఈ సబ్జెక్ట్ వేరే. కాబట్టి ఎందుకంటే మనం కూడా ఎవరైతే సహాయం చేస్తామో వాళ్ళని ఇంట్లో ఫోటో పెట్టుకుంటాం, ఎవరైతే బాగా పనులు చేశారో విగ్రహాలు పెట్టుకుంటాం ఊర్లో. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంత పేద ప్రజలు చేస్తారు కూడా ఆయన మీద అభిమానంతో ఎన్ని చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్ చెప్పాడు, ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా రాకూడదు, భక్తులకి ఆడ ఇబ్బంది కాకూడదు ఉద్దేశంతో చాలా ఆలోచనతో ప్రతి ఒక్కదాన్ని ఆఫీసులు పంపించి చెకింగ్ చేసి ఈరోజు ఇంత దూరం భార్యత్వం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల వేళ శివయ్యని ఏం కోరుకున్నారు సార్ మీ అధినేత గురించి, మీ గురించి? స్వామి, నీ గుళ్ళు కొట్టకూడదు అనుకుంటే, గుళ్ళు మళ్ళీ పూర్వ వైభవం, రాజుల వైభవం రావాలంటే జగన్మోహన్ రెడ్డి కావాలి. చంద్రబాబు నాయుడు వస్తే 43 గుళ్ళు కొట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి వస్తే కాళాసులో 115 గుళ్ళు కట్టించిన, ఓరందూరులో గుడి పడిపోయే స్థితి ఉంది, ₹1 కోటి పెట్టి చేయించినాం, ముచ్చేలో చేయించినాం. మా గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని గుళ్ళు కట్టినాయి, తెలుగుదేశం ఎన్ని గుళ్ళు కట్టినాయి లెక్కిస్తాం. దాంట్లో ఎవరైతే దేవుడు భక్తులో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మతం బాగుండాలి, ఈ కులం బాగుండాలి అనుకునే వ్యక్తి కాబట్టి ఆయన ఈరోజు ఇంత దీపంగా అన్ని దేవాలయాలు వెలుగుతున్నాయి. శ్రీశైలం డెవలప్ అయిపోయింది, విజయవాడ దాదాపు 70-80 కోట్లు అయింది, మాది ఒక 80 కోట్లు. అంతా కలుపుకుంటే దాదాపు టెంపుల్కి 500 కోట్లు డెవలప్మెంట్ జరగడం జరిగింది. మళ్ళీ ఎందుకు చంద్రబాబు నాయుడు చేయలేకపోయినాడు? హైటెక్ అనేది ఆయన స్టైల్. అది మాదొచ్చి ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలకి 3 పూట్ల తినాలని కోరికతో ఉండే జగన్మోహన్ రెడ్డి దేవుడు ఆశీర్వదించాలని ఎప్పుడు అంటాడు, దేవుడు ఆశించాలి, ప్రజలు ఆశించాలి. దేవుని చూసుకుంటున్నాడు, ప్రజలను చూసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకునే కాకుండా ప్రతినిత్యము కూడా ప్రజల పక్షాన సేవాభావంతో మెలిగేటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన తిరిగి రావాలని, అదేవిధంగా శ్రీకాళహస్తిలో అభివృద్ధి కావచ్చు, ఆలయంలో ఉండేటువంటి భక్తుల యొక్క సౌకర్యాలు కావచ్చు, తమ ప్రభుత్వంలోనే మెరుగైనటువంటి పనులు చేపట్టగలిగామని చెప్పి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు శ్రీకాళహస్తీశ్వర శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ అయితే లోకేష్, రిపోర్టింగ్ ఫర్ RTV, శ్రీకాళహస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.